ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి 6వ నెల 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేయడానికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి మన దేవుడికి నోరారా స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 33వ అధ్యాయం. ఆది కాండము 33వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఏసావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాడు. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ ఆది కాండము 33 అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి అంటే ఒక పర్యాయము 27, 28 అధ్యాయాలు చదువుకుంటే ఇస్సాకు రెబెకా అనే భార్య భర్తల కంట 2 మగపిల్లలు పుట్టారు. పెద్దోడు పేరు ఏసావు, అంటే రోమాలు కలిగిన వాడు, ఎర్రని వాడు అని అర్థం. తరువాత పుట్టిన కుమారుడు పేరు యాకోబు, అంటే మోసగాడు. యాకోబు వేటగాడు, యాకోబు గుడారము అంటే గొర్రెలు కాసుకునేవాడు. ఒక పర్యాయము ఎంతైనా పెద్దవాడే కాబట్టి ఏసావును పిలిచాడు తండ్రి అయిన ఇస్సాకు. అయ్యా, నాకు వేటాడి మాంసం తీసుకొచ్చి వండి పెట్టు, నిన్ను దీవిస్తాను అంటాడు. అది విన్న రెబెకా చిన్నవాడికి దీవెన రావాలి అనే ఆలోచన చేత చిన్నవాడిని పిలిచి గొర్రెల మందలో నుంచి ఒక మందను, అంటే ఒక గొర్రెను తమ్మని లేతది, దాని చేత చక్కటి మాంసాన్ని వండించి తన భర్తకు పంపిస్తుంది. ఒకవేళ చిన్నవాడిని చూసి గుర్తుపట్టి దీవించడేమోనని పెద్దవాడి వస్త్రాలు, పెద్దవాడు వాడే సెంటు, పెద్దవాడు వాడే విధముగా వాడిని అలంకరించి పంపిస్తుంది. ముసలివాడు కండ్లు చూపు సరిగ్గా లేనివాడని ఇస్సాకు స్వరము యాకోబుది కానీ మిగతాదంతా కూడా తడివి చూచి ఏసావులాగే ఉంది, నేనే ఒకవేళ తప్పుగా అపార్థం చేసుకున్నానేమోనని చెప్పి దీవిస్తాడు. కొంత సమయానికి వచ్చిన ఏసావు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దీవెన ఆల్రెడీ తన తమ్ముడు యాకోబు తీసుకున్నాడని చెప్పి యాకోబును తరమడానికి బయలుదేరితే అప్పటికి తల్లిదండ్రులు ఇస్సాకు రెబెకా అప్పటికి యాకోబును పద్మనారాముకు వెళ్ళమని, అక్కడ మీ మామగారు ఉన్నారని, అక్కడే నువ్వు జీవించమని చెప్పినప్పుడు పద్మనారాముకు ప్రయాణమైన ఈ యొక్క యాకోబు ఆ ప్రయాణ మార్గములు అన్నీ కోల్పోతాడు. ఒకసారి మనం ఆది కాండము 28వ అధ్యాయము కనుక చదివితే 21వ వచనములో ఇలాగూ ప్రార్థన చేస్తాడు. ఏమని? నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. చాలండి. నాకు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రము, ప్రయాణాల్లో దేవుని కాపుదల కావాలని, అలా చేసిన నాడు నీకు దశమ భాగం ఇస్తానని, అలాగే ఈ బేతేలులో మందిరాన్ని కడతానని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమండి, అలా వెళ్ళిన సమయానికి
పదరాముకి వెళ్తాడు. అక్కడ మామయ్య లాబాను చూస్తాడు. ఆ లాబానుకు ఉన్న 2 కుమార్తెల్లో పెద్ద కుమార్తె లేయాని తెలియక పొరపాటున 7 సంవత్సరాలు కొలువు చేసి పెళ్లి చేసుకుంటాడు. తనకిష్టమైన భార్య అయిన రాహేలును మరొక 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు కొలువై చేసి 14 సంవత్సరాల తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్ళిద్దరి ద్వారా మరొక 7 సంవత్సరాల్లో 12 మంది సంతానాన్ని కంటాడు. అప్పటికి బెన్యామీను పుట్టలేదు. 11 మంది మగపిల్లలు, ఒక దీన ఆడపిల్ల. ఈ 12 మందితో దేవుడు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలు పెడితే, లాబాను దగ్గరికి వెళ్ళి ఆస్తి అడిగితే ఆస్తి లేదు, గీస్తి లేదు, ఒకవేళ ఆస్తి కావాలైతే మచ్చలున్న గొర్రెలు నీకని చెప్పి ఆ గొర్రెలను కూడా ఏం చేస్తాడండి, దాసి వేస్తాడు. ఎలాగైనా దేవుడి యొక్క జంగునార సాల చేత పిల్లలు పుట్టించేటట్లుగా తన పన్నాగము చేత ఆ చురుకాత్మ చేత సంతానాన్ని కలిగింపచేసి తన మామకు తెలియకుండా తన 2 భార్యలను 2 దాసీలను 12 మంది సంతానాన్ని తనకున్న యావదాస్తిని దాసీలను పట్టుకొని ప్రయాణమవుతాడు. మనం ఆదికాండం 32 అధ్యాయానికి వస్తే ఈ 32 అధ్యాయంలో పిల్లలు ఎప్పుడైతే తాను మళ్ళీ తిరిగి కానానుకు ప్రవేశింప చేస్తున్నాడో ఎవరో ఒక వార్త తెచ్చారు. మీ అన్నయ్య ఏసావు 400 మంది సైనికులతో 21 సంవత్సరాల తర్వాత నీ మీద పగతో బయలుదేరాడు, మిమ్మల్ని చంపేస్తున్నాడు అని చెబితే తనకున్న యావదాస్తిని 2 భాగాలుగా చేసి ఒకటి పోయినా ఒకటి ఉంటది కదా అనే ఆలోచన చేత ఆ కేరేతు వాగు దాటి పిల్లారా అతడు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో ఆ రాత్రి ఏమండి దేవాతి దేవుడే పెనియేలు వలె పెనుగులాడి అతని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే పెనుగులాడి తెల్లవారు జామున తన అన్నని ఎదుర్కొన్నాడండి. అన్నని ఎదుర్కొని బోరుని ఏడ్చారు, 2 కౌగిలించుకున్నారు. అప్పుడు తనకు ఎదురొచ్చిన ఆ యొక్క బంగారాన్ని కానీ తనకు వచ్చిన కానుకలు కానీ చూస్తూ 9వ వచనం కానీ 11వ వచనం వరకు మొదట యేసేవు మాట్లాడుతూ అంటాడు, నాకు కావలసినంత ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయండి ప్రియులారా. మొదటిగా యేసేవు అంటాడు, నాకు కావలసినంత ఉందయ్యా, నీ కానుకలు నాకు వద్దు, నువ్వు పట్టుకెళ్ళిపో అంటే, అన్న అలా కాదు, నీకు కావాల్సిన ఉండొచ్చు గాక, అయితే దేవుని కనికరము నా మీద ఉంది, నాకు కూడా కావలసినంత ఉంది. ఈ మాటలో ఏసావేమో 9వ అధ్యాయంలోను, యాకోబేమో 11వ అధ్యాయంలోను మాట్లాడతారు. ఈ 2 విషయాల్లో నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా, నాకు కావలసినంత ఉంది. స్తోత్రం చెప్పండి. మీకుందా? ఇంట్లో పప్పు డబ్బాలు ఖాళీగా ఉన్నాయి, ఇంట్లో బియ్యం డబ్బాలు ఖాళీగా ఉన్నాయి, పర్సులు ఖాళీగా ఉంది, నీళ్ళు క్యాన్లు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా. ఈ మాట చెప్పగలమా మనము? నాకేమీ అక్కర్లేదండి, నాకు కావలసినంత ఉంది. ఎందుకో దేవుడు చెప్పన్నాడు, ఈ రోజు నుంచి మీరు అనాలంట, ఏమని? అది మాకు కావలసినంత ఉంది. మీకేనా? చూడండి ఏసావు మాట్లాడుతుంది. ఆ మాట నాకు భలే ఇష్టం అనిపించింది. ఏమన్నా అన్నాడు చూడు 9వ వచనంలో, నాకు కావలసినది అంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. ఏంటంటే నీది నువ్వే ఉంచుకో అయ్యా, నాకు కావలసినంత ఉంది. ఏసావు అంటే అలా కాదులే అన్నయ్య, దేవుని కనికరము కూడా నా మీద ఉంది కనుక నాకు కావలసినంత ఉన్నది. ఇక్కడ 11వ వచనంలో ఏమండి యాకోబు అంటాడు కదా, నాకు కూడా కావాల్సినంత ఉంది, కానీ అంతకంటే ఏముందో తెలుసా, దేవుని కనికరము దేవుని కటాక్షము నా మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దైవజనులు కూడా చక్కని పాట పాడతారు, నీకు కావలసినది అడుగుము నేను తప్పక ఇచ్చెదను, నీకు కావలసినవి అడుగుము నేను తప్పక ఇచ్చెదను, నీకు ఇచ్చుట నాకానందము, నీకు ఇచ్చుట నాకానందము, నీవు అడుగుట ముచ్చట నాకు, నీవు అడుగుట ముచ్చట నాకు,
మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగును గాక. మనో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు కావలసినంత ఇచ్చును గాక. ఓకే, లేదనుకోండి ఏం చేస్తాం మనం? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏం చేశాడు ఆయన. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవు చేయుచున్నావని నన్ను అడగగా. చాలండి. నెహెమ్యా గారు ఆ రాజుగారి దగ్గర మనోవిచారంతో ఉన్నప్పుడు ఆ మనోవిచారాన్ని చూచిన రాజు అంటున్నాడు, నీకేం కావాలో నన్ను అడగాలి కదా అంటున్నాడు. అంటే ఏమైనా కావాలైతే మనం ఏం చేయాలంట? అడగాలి. అడగక ఏమంటే అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదు కనుక ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అడగకే పొందుకోలేకపోతున్నామంట. అందుకనే ప్రియులారా, నీకేమైనా కావాలి అనుకుంటే అడగాలి. మరి ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఓబేద్యా గ్రంథము ఓబేద్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ఓబేద్యా 1వ గ్రంథం 5వ వచనం. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు. ఇంకొంతమంది ఏం చేస్తారంట? దోచుకుంటారంట. అబ్బా వీడు ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి? రాత్రి వీడిది సొత్తు దోచుకోవాలి, కావలసినది దోచుకోవాలని దొంగలంటే ఏం చేస్తారంట? కావలసినది దోచుకుంటారంట. ఇంకొంతమంది ఏం చేస్తారు? లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి. లూకాసు వార్త 11:8. అతడు తన స్నేహితులందు లేచి ఇయ్యకపోయినను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను. చూడండి ప్రియులారా, ఇంకా ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేశాడంట? సిగ్గు విడిచి మాటి మాటికి బ్రతిమలాడుకుంటున్నారంట. అలా బ్రతిమలాడుకోవడం వల్ల కూడా ఏమొచ్చిందంట? కావలసినది దొరికిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కావలసినది నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. మనమైతే ఏం అడుగుతాం? మీకేం కావాలని అడిగామనుకోండి, ఏమడుగుతారు? మాకెందుకయ్యా, కడుపు నిండా తిండి పెడితే చాలు కదా, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే చాలు అంటావా? నెక్లెస్ కావాలి, చెప్పండి ఏం కావాలి? చూడు సంతోషం బండి కావాలంట. అంటే కోరికలు చాలా, కావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ లోకం ఏమడిగిందో చూద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే లూకాసు వార్త. మీ వేళ్లకు పోరాటం నేర్పాలి. 11వ అధ్యాయము 3వ వచనం. మాకు కావలసిన, ఒక్కసారి ఆహారం లేకపోతే ఒక రోజు. అందుకని చూడండి ఎంత తెలివిగా అనుదిన కావలసిన ఆహారం అంటలా. ఏమో ఒక బస్తా ఎత్తాడేమో, ఒక పూటకి ఎత్తాడేమో. కావాలి ఏమడుగుతున్నారండి? ఈ లోకంలో మనుషులు ఏమడుగుతున్నారంటే, అయ్యా అనుదిన ఆహారం మాకు దయచేయి. పరలోక ప్రార్థన. ఆహారం కావాలి ఈరోజు ప్రజలకి. ఈ లోకానికి ప్రియులారా శరీర సంబంధమైన ఆహారం కావాలి. కానీ మనం ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నాకు వాక్యం అంత ఆహారం ఎంత కావాలి? గంట సరిపోతుంది, గంట చాలు. నిందనం కావాలి నిజంగానా? కొంతమందికి ఆదివారం ఒక్కసారి చెప్తే చాలు. ఏమా అయ్యగారు కొంతమంది ఆశ, అయ్యో 10 నిమిషాలు చెప్పినా 5 నిమిషాలు చెప్పినా మా దైవజనుల ఆహారం మాకు కావాలి. నిజం అండి. ఈ ఫోన్ నాది పాత ఫోన్ పగిలిపోయింది ఎంత పట్టి. ఒకరోజు వాక్యం పెట్టలా వాట్సాప్లో, వెంటనే నాకు ఫోన్ వచ్చేసింది ఒక ఆయన నుంచి, అయ్యారు ఈరోజు వాక్యం పెట్టలేదు ఏంటండి అని. ఆలోచించినప్పుడు అనిపించింది, లోకమంతా కూడా ప్రియులారా నేటి కాలమందు
వాక్యం అనే ఆహారం కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడో అరాకొర మనుషులు వాక్యాన్ని ప్రియులారా విభేచించి ఏమన్నా ఆదివారం వింటే చాలదు అనుకుంటారు, కానీ వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తారేమో. కానీ ఈరోజు మనకి అనుదిన ఆహారం చాలా ప్రాముఖ్యమైంది. ఏమిటి, దేహానికి ఆహారం పెట్టకపోతే 10 రోజులకో 20 రోజులకో గెట్ అవుట్ అంటుంది ప్రాణాన్ని. అంతే, పరవాసిని నా ప్రభు అంటూ పాట పాడాలి. ఏమండి, ఇంటి యజమానుడు 1 నెల 2 నెలలు 3 నెలలు ఇంటి అద్దె కట్టకపోతే గెట్ అవుట్ అంటాడు, ఇల్లు ఎత్తుక్కోవాలి. కానీ దేవుని మహాకృప, దేవుడిని లోకం అడుగుతుందంట, ప్రభువా మాకు అనుదినము అనే వాక్యం అనే ఆహారం మాకు కావాలి అని. మరి ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? కావలసినంత ఆహారం మీకు దొరుకుతుందా? సంఘమని మీరు చెప్పాలి. సరిపోతుందా మీకు వాక్యం అనే ఆహారము? చంద్రబాబు గారు ఆయన అంటాడు, ప్రార్థన తక్కువ చేయండి, మీరు ఎక్కువ ఏం వినాలి? వాక్యం శ్రద్ధ. కాబట్టి ఆలోచన చేయండి. ఆయన ఆలోచన వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము దైవజనులు చెబుతూ ఉంటే వినాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అది అనుదినము మనకు కావాలి. అన్నం ఎలాగైతే అనుదినము కావాలో అనుదినం అనే ఆహారము కూడా మనకి ఎంత అవసరమైనది. దేవుడిని అడగాలి, ప్రభువా మాకు అనుదిన ఆహారము శరీర రీత్యా, అనుదినము మాకు ఆత్మీయ రీత్యా ఆహారము కావాలని. ఇంకొంతమంది ప్రార్థన చేస్తున్నారంటే ఏమని? లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 9:11. ఓకే, ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థతపరచెను. స్వస్థత కావలసిన వారికి ఎవరేం కావాలంటే వీరికి? కొంతమందికి అన్నం లేకపోయినా పర్లా, ఆరోగ్యంగా ఉంటే చాలు. ఈరోజు దేవుడు అన్నాడు, ఆహారం కావాలా? కావలసినంత ఆహారం నేను మీకు దయచేయుదునుగాక. ఇంకోటి అడుగుతున్నారంటే కొంతమంది, అయ్యా ఆహారం లేకపోయినా ఏ పండో కాయో తిని బతుకుతాం, కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండాలి కదయ్యా. కాబట్టి మాకు కావలసిన ఆహారముతో పాటు కావలసిన స్వస్థత మాకు దయచేయండి. దేవుడి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. అనారోగ్యంతో, వ్యాధులతో, జబ్బులతో బాధపడుతున్నారా? దేవుడు మీకు కావలసినంత స్వస్థతనిచ్చునుగాక. ఒక ఆవిడ ఎవరు అంటుంది, అయ్యగారు ప్రార్థన చేయండి. ఏమనమ్మా? నాకు కావలసినంత రక్తం లేదంట. చెప్పండి, ఏం లేదు? కావలసినంత రక్తం లేదు. ఈరోజు ఆపరేషన్కి వెళ్ళే వారు చెప్తున్నారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, కావలసినంత రక్తం లేదంట. ఈరోజు చాలా మంది తెలియజేస్తారు, అయ్యా రక్తమే కాదు, కావలసినంత షుగర్ లెవెల్ కావాలి, కావలసినంత బీపీ. నిజమే, ఈరోజు చాలా మందికి స్వస్థత కావాలి. నా దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నీకు కావలసినంత స్వస్థతనిచ్చునుగాక. ఇంకో మాట అడిగారంటే ఏంటని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనం. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని ఇమ్మని అయినను. చూడండి అక్కడ ఏమన్నాడు? పండగకు తనకు కావలసినవన్నీ. ఏం కావాలి పండగకి? ఏం కావాలి చెప్పండి? సమృద్ధి. పండగకి ఏం కావాలి? అన్ని కొనేవి కావాలి. పండగ పూట చికెన్ లేదంటే బాగోదు, పండగ పూట బట్టలు లేవంటే బాగోదు. అందుకని యేసే చెప్పారు, వాళ్ళకి ఏం కావాలో అన్ని కావలసినంత సమృద్ధితో వారికి కొనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏం కొనాలని ఆశపడుతున్నావు? ఏం కొనాలని దేవుని దగ్గర ఈరోజు, ప్రభువా నువ్వు దయచేస్తే నేను కొనుక్కుంటాను ప్రభువా, ఇది లేదు ప్రభువా అనుకుంటున్నావు. నా దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాడు,
నీకు కావలసినంత ఆహారం దేవుడు అనుదినం ఇచ్చును గాక. కావలసినంత స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించును గాక. కావలసినంత సమృద్ధి, అది ధనమైన, వస్త్రమైన, ఆహారమైన, మరి ఇంకేదైనా ఏదైనా సరే దేవుడు అది సమృద్ధిగా ఇచ్చును గాక. ఇలా చెప్పుకుంటే ఏందండి? కానీ దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, యేసేపు నోట పలుకుతున్నాడు, నీకు కావాలి, నాకు కావాల్సినది ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? రోజు మంచం మీద అడ్డంగా పడుకుంటే ఇవ్వలేదు దేవుడు. ఏమండి? రోజు చక్కగా ఫోన్లో ఆడుకుంటూ కాలక్షేపం చేసినవాడికి ఇవ్వలా. యాకోబు అంటాడు కదా, దేవుని కనికరము ఎవరి మీద ఉందో, దేవుని కనికరం కనుదృష్టి ఏ కుటుంబం మీద ఉందో, ఏ వ్యక్తి మీద ఉందో, ఇదిగో ఈ వ్యక్తి పట్ల దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తి కంట నా దేవుడు తన కనికరాన్ని సమృద్ధిగా దయచేయునుగాక. మరి ఈరోజు ఆయన కనికరాన్ని కోరుకుంటున్నావా? నాకు కావలసినంత దేవుడు ఇచ్చేస్తున్నాడు, నాకు కావలసినంత ఆహారం ఉంది, కావాల్సినంత స్వస్థత ఉంది, నాకు కావాల్సినంత దీవెనలు వస్తున్నాయి, కావాలంత రాజులాగా అడుగుతాను నేను, లేదా దొంగ వల్లే దోచుకుంటాను అని అనుకుంటున్నావేమో. బైబిల్ చెప్తుంది ఆయన కనికరాన్ని సంపాదించుకో చాలు. ఆయన కనికరం అంట వీళ్ళరా ఏ వ్యక్తి మీదకి వస్తుందో ఆ వ్యక్తి సర్వ సమృద్ధిగా దీవించబడతాడంట. ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి, నేను ఇంకా ఆత్మ సంబంధంగా కూడా చెప్పలేదు. అవి చెప్పి దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందో కూడా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ సంబంధంగా ఈ రోజు నేర్చుకుందాం. ఆత్మ సంబంధంగా మనకి ఏం కావాలి? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయును. స్తోత్రం చెప్దాం. ఏం కావాలంట? అన్నం అడగట్లా, స్వస్థత అడగట్లా, సమృద్ధి అడగట్లా, నా భక్తికి కావలసిన శక్తిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను భక్తిలో సన్నగిల్లిపోతున్నాడయ్యా, ఎందుకో నీ కరుణ, నీ కృప, నీ కటాక్షం నన్ను తప్పేటట్లు ఉంది. అందుకని నా జీవమునకు కావాల్సిన శక్తి నీ దగ్గర ఉంటే ఇప్పుడే దయచేయాలంట. నాకు కావలసిన జీవమునకు కావలసిన శక్తిని గాని భక్తిని గాని నా దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మీయులకు అనుగ్రహించును గాక. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం కాడి నుంచి మనం చదివితే 33వ వచనం చదివేయండి. 33 ఎవరును దీపము వెలిగించి ఒక్క వచనం చదువుతుంది, మీకు అర్థం కాదు కానీ ఒకసారి 27వ వచనం కాడి నుంచి స్పీడ్ గా చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యేసు ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును. లూకాసు వార్త 14వ అధ్యాయం 14:27 వచనం కాడి నుంచి చదువుతున్నాం. మరియు ఎవడును తన శిలువను మోసుకొని నన్ను వెంబడించిన యెడల వాడు నా శిష్యుడు కానేరడు. నీలో ఎవడైనా ఒక గోపురం కట్టుకొని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడు. మొదట లెక్క చూచుకున్న ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్టు మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అది చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చిన వారిని 10,000 మందితో ఎదిరించి శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అడ్డగింపక దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే నీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టువా అని నా శిష్యుడు కానేరడు. శిష్యునికి కావలసిన అర్హత చెప్పండి ఏంటంట? ఇల్లు కట్టేటప్పుడు కూర్చొని లెక్కలు వేసుకుంటాం. 1,00,000 రూపాయలతో ఇది అయిద్దిరా, 1,00,000 రూపాయలతో స్లాప్ అయిద్దిరా, ఇంకో 1,00,000 రూపాయలతో పునాది అయిద్దిరా, ఇంకో 1,00,000 రూపాయలతో గోడలు కడతావరా, ఇంకో 1,00,000 రూపాయలతో పెయింట్ వేస్తావరా, ఇంకో 1,00,000 రూపాయలతో
ఆ పైపులు ఎన్ని వేస్తారని ఎలాగైతే కూర్చొని ఓహో 5 లక్షలు కావాలా, ఇల్లు కట్టడానికి 6 లక్షలు కావాలా, ఇల్లు కట్టడానికి 10 లక్షలు కావాలా అని లెక్కలేసుకుంటాం ఇల్లు కట్టేటప్పుడు. ఎందుకని మొదలెట్టేటప్పుడే డబ్బులు చేతిలో లేవనుకోండి, చూసే వాళ్ళందరూ అయిపోయిందా అప్పుడే ఏ పునాది కట్టి వదిలేస్తామని అడుగుతారు. కాబట్టి పునాది వేసేటప్పుడే ఎలా కూర్చొని మనం ఆలోచిస్తాము. ఒక శిష్యుడు తను దేవునిలో ఎలాగ శిష్యరకం చేయాలో కూర్చొని అంటే ఏం చేయాలంట ఆలోచించాలి. ఒక రాజు కూడా 20,000 మంది యుద్ధం చేస్తాకు వస్తున్నాడు. రాజు మన శత్రువు, మన దగ్గర 10,000 మందే ఉన్నారు. కావాల్సిన రథాలు ఉన్నాయా, కావాల్సిన ఏనుగులు ఉన్నాయా, కావాల్సిన పనివారు ఉన్నారా, కావాల్సిన సైనికులు ఉన్నారని కూర్చొని ఆలోచిస్తాడు. అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవునికి శిష్యుడిగా మారేటప్పుడు నేను ఎలా ఉన్నాను, నా ఆత్మీయత ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉందో కూర్చోనంట నేను దేవుడిని నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకుంటున్నాను, కడ వరకు దేవునికి నేను శిష్యుడిగా ఉండగలనా అని ఆలోచించుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది మనం చూసిన వారమైతే ఇదా లూకా సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు చదివితే అక్కడేమంటాడంటే ప్రియులారా, అదే అంటే ప్రియులారా ఆలోచన చేయండి. ఒక సంఘం అంట ఏమి తినాలో తాగాలో ఆలోచించకుండా తనకు కావాల్సినది ఏంటంటే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును కనుక మనము వెతకగలిగిన నాడు ఏమొస్తుంది చెప్పండి, మీకు కావలసినదంతయు చదవండి మాట. మొదట ఆయన నీతిను, తెలియను, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. ఓకే, కాబట్టి వాటితో కూడా మీకు కావలసినవంతయు అనుగ్రహించబడాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘములకు ఏది అవసరమో అది ఆయన నీతి, ఆయన రాజ్యం అని గుర్తిరిగి దాన్ని ఏం చేయడం మొదలు పెట్టాలంట, వెతకడం మొదలు పెట్టాలంట. కాబట్టి ఇలాగా ఆత్మ సంబంధంగా కూడా మనకి ఏది అవసరమో, ఏదేది దేవుని దగ్గర అవసరమో అవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే ప్రియులారా కావలసినదంతా కూడా అడగవలసిన వారమే ఉన్నాం. ఇప్పుడు రండి మన మూలవాక్యం ఏం చదువుకున్నాం? ఆదికాండం 33వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 11వ వచనంలో అంటే దేవుని కనికరము. యాకోబు చెప్తున్న మాట మనం చదువుదాం. 11వ వచనం, పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినదంతా. దేవుడు మీకు కావాల్సిందంతా ఇచ్చేస్తాడండి. ఆమె చెప్పుకోండి. అయితే ఒక షరతం ఏంటంట, ఒకే ఒక్క షరతం, ఆయన కనికరాన్ని సంపాదించుకోవచ్చు. ఆయన కనికరాన్ని కోరుకుంటే, ఆయన కనికరాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే ఆయనంట ఏమేమి నీకు కావాలి ఈరోజు లిస్ట్ రాసుకుని ఏం కావాలో చేయండి, ప్రార్థన చేయి. ప్రభు ముందు నీకు కనికరం ఇవ్వండి. యాకోబు మాకు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు, నీకు కావలసినంత దొరికింది అబ్బాయి. కానీ కనికరం, ఆయన కనికరాన్ని సంపాదించుకుంటే ఏది కావాలో అవంతా దొరుకుతాయి. మరి దేవుని కనికరాన్ని ఎలా సంపాదించుకోవాలి? అది కూడా ఒక 3 విషయాలు చెప్పి ఎవరిని బట్టి ఆయన కనికరాన్ని సంపాదించుకోవాలో దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. మన దేవుడు ఎవరంటండి? కనికరము గల దేవుడు. ఆయన కనికరము గనక మన మీదకి వస్తే ఇంకో లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఆయన కనికరం నీ మీదకి వస్తేనంట చెయ్యి విడిచిపెట్టడంటండి. ఆయన కనికరం వస్తేనంట నిన్ను నాశనము చేయడంటండి. ఆయన కనికరం వస్తేనంట పితరులకు చేసిన ప్రమాణం కూడా మర్చిపోడంట. మన దేవుడు ఎవరో తెలుసా? ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను కనికరము గల
దేవుడును. ఆయన కనికరం కోసం ఏం చేయాలి? మరొక మాట చదువు ముగించేస్తాను. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. కాబట్టి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. రెండో అధ్యాయము 13వ వచనం కాని 12వ వచనం కానించి 15వ వచనం వరకు చదివి ముగించారు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వక తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతి మూర్చియు అత్యంత కృప గలవాడై ఉండి చెడును చేయక ఏం చింపుకోవాలంట? దేవుని కనికరం రావాలంటే బట్టలు కాదు చింపుకోవాల్సిందే. హృదయం బద్దలవ్వాలి, హృదయం చెరగాలి, పశ్చాత్తాపపడాలి. పాపముల బట్టి గాని శాపముల బట్టి గాని ఇలా దేవుడి దగ్గర మనం చేసిన ప్రతి విధమైన పాపముల బట్టి మన హృదయాలను చింపుకోవాలి. రెండవది ఉపవసించి దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఆ మూడవది చూడండి ప్రియులారా, అత్యంత కృప గలవాడే తను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాకి మీ హృదయంలో చింపుకొని ఆయన వైపు ఆయన తట్టు తిరుగుడి. ఇంకో మాట చదువుతాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 21, 22, 23. ఓకే, ఏం చేయాలంటే దేవుణ్ణి వెతుకడానికి మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించాలి. కూర్చొని ఏం చేయాలంట? ఫోన్ తీయగానే ఈ పాటలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటాం. టీవీ పెట్టగానే మొగల రేకులు వేసి ఎందులో వస్తుందని ఎత్తుక్కుంటాం. ఏమండి, అలాగా మనం కూడా దేవుణ్ణి అంటే ఏం చేయాలంట? వెతకాలి. యెషయా అంటాడు కదా, ఆయన వెతుకు కాలం అందే మీకు దొరుకుతాడు అంటే ఒక కాలం ఉందంటే ఏంట కాలం? దొరకని కాలం. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద వేచేయును. ఎందుకని? ఆయన మేఘాలుడే వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, రెండవ రాకడ జరిగిపోతే యేసయ్యా యేసయ్యా అంటే నువ్వెవరో? ఏమండి, 10 మంది కన్యకులు వెళ్ళారంట. 5గురు బుద్ధి కలిగిన వారు కాబట్టి సిద్ధపడి ఉన్నారు, నూనె సిద్ధంగా ఉంది కాబట్టి ఏమయ్యారంటే వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వారు, నూనె లేని వారు, సిద్ధపాటు లేని వారు, ఉపవాసం లేని వారు, పశ్చాత్తాపం లేని వారు అప్పటికప్పుడు వెళ్ళి చేసేద్దాం అనుకుంటే ఏం మూయబడ్డాయంటే తలుపులు. ప్రభువా ప్రభువా అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటి ప్రభువా, ఎన్నో స్వస్థతలు చేసాం, ఎన్నో మేలు పొందాం, ఎన్నో కార్యాలు చేస్తాం, అయినను మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ప్రభువుని వెతికే వారముగా ఉండాలి. అనేక జనములు, బలము గల జనములు యెరూషలేము సైన్యముల అధిపతికి యెహోవా వెతుకుటకును యెహోవాను శాంతి పరచుటకును. మన దేవుడి దగ్గర ఏం చేయాలి? పశ్చాత్తాపడితే ఏమవుతాడంటే మన దేవుడు ఆయన శాంతింప చేసి ఆయన కనికరాన్ని మన మీద ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో విషయాలు మనకు వస్తాయి. కాబట్టి ఒకటే చెప్తాను, ఈరోజు మీకు దేవుడు కావలసినంత ఇస్తాను. దేవుడు మీకు కావాల్సినంత ఆహారం ఇచ్చిన గాక, స్వస్థత ఇచ్చిన గాక, సమృద్ధినిచ్చిన గాక, భక్తికి శక్తినిచ్చిన గాక, శిష్యరికముగా దేవుడు బలాన్ని ఇచ్చిన గాక, సంఘానికి క్షేమం ఇచ్చిన గాక. ఇవన్నీ కావాలంటే దేవుని కనికరం పొందేదుము గాక. ఆయన కనికరం పొందలాగిన కన్నీళ్లు కాలుస్తూ ప్రభు పశ్చాత్తాపడదాం. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడని, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చనిపోయి 1 తక్కువ 40 కొడా దెబ్బలు అనుభవించి నీ కొరకు మరణించాడని కనుక నువ్వు గుర్తెరిగితే వెంటనే ఏం చేస్తావండి? ఓ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. అది నా సాక్ష్యం అనుకోని నేను చెప్తాను, నా సాక్ష్యం అని కూడా చెప్తాను. నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఎవరికైనా అలవాట్లు ఉంటాయిగా. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎంత ఏడ్చినా నాకు కన్నీళ్ళు రావు. ఒకవేళ కళ్ళంతో నీళ్ళు వచ్చినా
అక్కడికి ఆగిపోతే వేడి అంటారో లేదంటే ఇంకేంటంటారో నాకు తెలియదు, నాకు బట్టి ఏడుపు రాదు. ఒక ఆయన నాతో అన్నాడు, అదేంటో తెలుసా, అయ్యా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు రావాలంటే ఒక్కసారి మోకరించి ఆయన శిలువను గుర్తు చేసుకో. చెప్పండి, ఏం గుర్తు చేసుకోవాలి? ఒక్కసారి నలగగొట్టబడిన ఆయన దేహాన్ని, సొగసైనను స్వరూపము లేనైన ముఖాన్ని, చేల్చబడిన ఆయన దేహాన్ని, రక్తసిక్తమైపోయిన ఆయన యొక్క ఆకారాన్ని గుర్తు చేసుకో. వెంటనే ఏమవుతుంది అంటండి, కన్నీరు బడబడా బడబడా కారుతుంది. రెండవది, చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. అప్పుడేమవుతుందంటండి, నేను అన్నాను అయినా రావట్లేదండి. అప్పుడు నాతో చెప్పిన ఒక మాట చెప్పారు, నాకు అప్పుడు ఏడుపు వచ్చిందండి. అదేంటో తెలుసా, నన్ను నిలగడిగా డైరెక్ట్గా, మీ సంఘంలో నీకు ఎంత వస్తాయి అన్నాడు. చెప్పా, ఎంత వస్తాయండి అని. ప్రతి విశ్వాసి నీ కొరకు ఎంతైతే కానుగ్గా తీసి ఒకరికొకరు ఇవ్వాలంటే ఎంత కష్టం అండి. ఇస్తాం అసలు? ఇప్పుడు మన బిడ్డలకు అంటామా ఐస్ క్రీమ్ కొనిస్తాం, పక్కనోడికి కూడా ఏం కొనిస్తాం, ఒకసారి కొనిస్తామేమో. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, మీ విశ్వాసులు సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి వారు సంపాదించి వారు ఏం తిన్నారో ఏం తినలేదో అవన్నీ ప్రక్కన పెట్టి ఆదివారం పూట నువ్వు తినడానికి దేవుని పేరు చెప్పి నీకు ఇస్తున్న ఆ రూపాయిని గుర్తు చేసుకో. అసలు వాళ్ళు నీకు ఎందుకు ఇవ్వాలి? దేవుణ్ణి బట్టే కదా. అలా ఇస్తున్న వాళ్ళ రూపాయి, వాళ్ళు ఒక్క 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళు లేమిలో నుంచి నీకు ఇస్తున్నారని గుర్తు చేసుకో అన్నాడండి. అప్పుడు వచ్చిందండి ఏడుపు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అనుకున్నా, నా సంఘ బిడ్డలు ఈరోజు హెచ్కేలు అనగానే ఏమండి వీరంగుంట్ల మందిరం, వసంతవాడలో మందిరం, ఈదులగుంట్ల మందిరం, లేదంటే అక్కడ సేవ చేస్తున్నాడు, ఇంత మంచి హోదాగా కడుపు నిండా తింటున్నాం, కడుపు నిండా ఉంటున్నాం అంటే ఒకటి దేవుని కృప, రెండవది సంఘం యొక్క ప్రేమ. నువ్వు దేవుని దగ్గర కరుణ పొందడానికి కానీ కన్నీరు కార్చడానికి కానీ ఏం గుర్తు చేసుకుంటే ఆయన కనికరం నీకు కావలసినంత ఇస్తున్నాడు దేవుడు, అది గుర్తు చేసుకో. తల వచ్చుదా ప్రభు సంధానం ముందు కన్నీరు కారుద్దాం. ప్రభు అది కనికరం ఉంటే చాలు. చెప్పండి, ఏమొస్తుందంటే మనకి కావలసినంత నేను ఇస్తాను, నీకు కావలసినంత నేను ఇచ్చేదును గాక.